స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్న దళితుల మీద అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదని మాల జేఏసీ సంఘం చైర్మన్ చెరుకు రామచందర్ అన్నారు. రామ్నగర్ డివిజన్ పరిధిలోని రామాలయం వీధి వెనకాల గల్లీలో రెడ్డి మల్ల పార్వతమ్మ నర్సింగరావు కుటుంబాలపై ముదిరాజ్ పద్మశాలి కులస్తులు దాడి చేశారు. పార్వతమ్మ నర్సింగరావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని పోలీస్ స్టేషన్కు వెళ్లి వారిపై కేసు పెట్టి శిక్ష పడేలా చూస్తామని రామచందర్ తెలిపారు. అగ్రకుల ఆగడాలను ఖబర్దార్. నా పేరు చెరుకు రామచందర్. నేను తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్. మరి మా జాగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ అందరం కూడా ఈరోజు ఈ రామ్నగర్ ఏదైతే బస్తీ ఉందో ఈ బస్తీలో మా కమ్యూనిటీకి మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి రెడ్డిమల్ల పార్వతమ్మ నర్సింగరావు మరి వారి కుటుంబంపై దాడి చేసినటువంటి మరి గంగపుత్ర కులానికి సంబంధించిన వాళ్ళు మరి ముదిరాజు కులానికి సంబంధించిన వారు మరి ఇక్కడ పద్మశాలి కులానికి సంబంధించిన వారు అందరూ కూడా కలిసి మరి మీరు మాలుళ్ళు తక్కువ జాతులు మాలమాదిగుళ్ళు మీరు తక్కువ జాతులు మరి మీరు బోనం ఎత్తకూడదు, మీరు బోనం రాకూడదు మాతో పాటు అని చెప్పేసి ఆ పోతరాజులు ఇంటికి వచ్చి బోనాన్ని తీసుకుపోయే సందర్భంలో మరి వాళ్ళను తీసుకువెళ్ళడం జరిగినది పోతరాజులను. మరి మా బోనం ఎందుకు తీసుకుపోకూడదు, మరి మేము దేవునికి మేము తప్పు చేసినామా, మరి మా బోనం కూడా అందరితో పాటు తీసుకెళ్ళాలి కదా, అంటే మీరు తక్కువ జాతులు మీరు మాలమాదిగుళ్ళు తక్కువ జాతులు అని చెప్పేసి వాళ్ళను కులం పేరు పెట్టి దూషించడం జరిగినది. మరి దాంతోపాటు వాళ్ళ కుమారుడు వెళ్ళి మరి ఆ పోతురాజులను మా ఇంటికి వెళ్ళి మా బోనాన్ని తీసుకువెళ్ళాలని చెప్పేసి అడిగితే కిందేసి తొక్కడము, కొట్టడము, గుద్దడము, మరి కత్తి తీసుకొని చిన్న కత్తి తీసుకొని కూడా చంపడానికి హత్య ప్రయత్నం చేయడానికి కూడా మరి ఎవరైతే ప్రయత్నం చేసిరో ఎవరైతే వాళ్ళు ఉండరో అంటే వీళ్ళ హస్బెండ్ మీద నర్సింగరావు పైన వాళ్ళ కుమారుని పైన మరి పార్వతమ్మ పైన కూడా దాడి చేయడం జరిగినది. పార్వతమ్మను మరి నైట్ బట్టి గుంజి చింపి మరి నీ అమ్మందేంగా లంజదానని చెప్పేసి అని బూతు మాటలు తిట్టడము, మరి వాళ్ళ హస్బెండ్ని కూడా నర్సింగరావును కూడా మరి ఇష్టం వచ్చి. జై భీమ్ అండి. నా పేరు పార్వతి. నేను రాష్ట్ర దళిత సేన మహిళా విభాగం అధ్యక్షురాలిని. మొన్న 16వ తారీఖు ఆదివారం రోజున బోనాల పండుగ సందర్భంగా పోతరాజులు వచ్చారు. పోతరాజులు ప్రతి ఇయర్ మా ఇంటికి కూడా వస్తారు. మొన్న కూడా మా బాబు ఇంట్లోకి వస్తారని వెయిట్ చేశారు. మా ఇంట్లోకి వచ్చే ముందు వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు వీళ్ళ ఇంట్లోకి ఎందుకు పోతరాజులు రావద్దని వాళ్ళని రిటర్న్ తీసుకెళ్ళారు. ఎందుకు అట్లా రిటర్న్ తీసుకెళ్తారు, తక్కువ జాతి వాళ్ళం అయితే ఏంటి, మేము కూడా మనుషులమే కదా అని మా బాబు అడగడానికి వెళ్తే మా బాబుని క్రూరంగా కొట్టారనమాట. మా బాబుని క్రూరంగా కొడుతున్నారని నేను మా హస్బెండ్ వెళ్ళి అడుగుతుంటే మా వారిని కూడా బాగా క్రూరంగా కొట్టిండ్రు. ఈ కేసుపై మా అందరూ ప్రభుత్వం చాలా చర్య తీసుకోవాలి, చాలా కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. మాకు చాలా న్యాయం జరగాలండి. ఈ గల్లీలో మనుషులు కూడా మానవత్వం లేకుండా ఏదైనా గొడవ జరుగుతుంటే చూస్తూ నిలబడ్డారు, కానీ ఎవరు ఏమైందని అడగడానికి రాలేదు. ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎప్పుడు రాలేదు, ఎంక్వైరీ ఏమి చేయలేరు.